చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇది చూడండి ఇగో కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం 300 కోట్లకు పైన విలువైన భూమి కబ్జాకు ప్రయత్నం. బ్లూ షీట్లు ఇతర సామాగ్రితో సహా ప్రణాళికతో 200 మంది దుండగులు. అక్కడ పనిచేస్తున్న జంటకు బెదిరింపు, సిబ్బందిపై దాడి, 26 మంది పైన కేసు. ఎంత ఘోరం ఉన్నారన్న ఆయన వీళ్ళంతా. అసలు ఎవ్వరి సహకారం లేకుండా ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం ఎంతవరకు సాధ్యం? మొన్న మనము మొయినాబాద్లో పెద్ద మంగళారం అనే గ్రామానికి వెళ్ళినాం. దాదాపు 6-7 లంబడోళ్ళు కొనుక్కున్న భూములలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇళ్లలోకి పోయిన తర్వాత వాటిని కూలగొట్టొచ్చిండు రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్. వాళ్ళ అన్నే ఉన్నాడు తిరుపతి రెడ్డి అన్నది ఓపెన్గా మనకు కనబడుతున్నది. ఏమన్నంటే కూలగొట్టిన తర్వాత మాదాపూర్ ఆఫీస్కి రండి, మీకు మనిషి 50,000 ఇస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు. ఇంతవరకు దాని మీద యాక్షన్ ఉందా? వాడెవడో మున్సిపల్ కమిషనర్ని కోట్ల రూపాయలు ఇచ్చి పురమాయించి కూలగొట్టారు రాత్రికి రాత్రి. 3 గంటల రాత్రిపై కూలగొట్టాల్సిన అవసరం ఏంది? సేమ్ అట్లా ఇది కూడా అట్లాంటిదే. ఎక్కడిది? కొల్లూరు అట. 300 కోట్లకు పైన విలువైన భూమి కబ్జాకు ప్రయత్నం చేసిరట. కోకాపేట్ భూముల ధరలు ఇటీవల ఎకరానికి 151 కోట్లకు పైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపైన భూ కబ్జాల మాఫియా కన్నేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. పక్కా ప్రణాళికతో వచ్చిన 200 మంది దుండగులు రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు వీరంగం సృష్టించారు. కొల్లూరులోని సర్వే నెంబర్ 192లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఆ భూమి వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డులపైన దాడి చేశారు. వారిని బలవంతంగా ఒక వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లి నార్సింగి ప్రాంతంలో విడిచిపెట్టారు. తర్వాత ఆ భూమి వద్ద కొత్తగా ప్రహరీ నిర్మించడానికి 2 DCM వ్యాన్లలో బ్లూ షీట్ రేకులను ఇతర సామాగ్రిని తీసుకొచ్చారు. అక్కడ పనిచేస్తున్న దంపతులను వెంటనే వెళ్లిపోవాలని, లేకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. కానీ ఆ దంపతులు అక్కడే ఉండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. సర్వే నెంబర్ 192లో ఉన్న 5 ఎకరాల 12 గుంటల భూమి తనదే అని, 1999లో దాన్ని కొనుగోలు చేశామని భూ యజమానిరాలు మాధవి పోలీసులకు వివరించారు. గురువారం రాత్రి కొందరు దుండగులు తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ప్రహరీని కూల్చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక సిఐ గణేష్ పటేల్ తెలిపిండు. మళ్ళీ తెల్లారి వార్త వస్తుందా? రాధాకృష్ణ గారు వెస్టర్న్ వార్త వేసినావు, తెల్లారి నుంచి కథం ఏమైందో అయిపోయింది. రంజిత్ రెడ్డి కలిసిండు గోవిందమంగళం. మరి ఈ వార్త ఇప్పుడు ఆమె ఎవరైతే బాధితురాలు మాధవి ఉన్నదో మరి కంటిన్యూషన్ ఏమన్నా వార్త వస్తుందా, లేకపోతే అవతలోడు బ్లూ షీట్లు నాటినోడు బెదిరించినోడు వచ్చి మిమ్మల్ని కలిస్తే ఇంతటితో క్లోజ్ అయిపోద్దా? ఈ కొల్లూరు ఏరియా మొత్తం ఇప్పుడు అడిగి పోతే పొంగులేటి పేరే వినబడుతుంది. కొల్లూరు అది ఉంది కదా మన అవుటర్ పక్కన, ఆ ఏరియాకు పోతే మొత్తం ఈయన పేరే వినిపిస్తుంది. ఇప్పుడు ఆ అపర్ణ కానీ దాని పక్కన ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఒక ఏదో వెంచర్ ఉన్నది, దాదాపు 470 విల్లాలు కడుతున్నాడు వాడు ఒక ఏరియాలోనే, చాలా పెద్ద స్ట్రెచ్. ఈ మొత్తం పొంగులేటి పేరే వినబడుతుంది అక్కడ. మరి దానికి ఏమైనా సంబంధం ఉందో లేదు, ఆయనకి సంబంధం ఉందో తెలియదు మనకి.